వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడికి నిరసనగా ఉద్యోగుల సంఘం కలెక్టరేట్ వద్ద తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ అధికారులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా మెజిస్ట్రేట్పై దాడి చేయడం హేయమైన చర్య అని వారు ఖండించారు. ఈ దాడి వ్యక్తిగతమైన దాడి కాదని జిల్లా యంత్రాంగంపై దాడిగా పరిగణిస్తున్నామన్నారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి చర్యలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు చూడాలని రెవెన్యూ శాఖ ఉద్యోగులు డిమాండ్ చేశారు. లేదంటే తామంతా ఒక్కటైతే ఏమైనా చేయగలమని వారు హెచ్చరించారు. ఏ అభివృద్ధి కావాలన్నా రెవెన్యూ అధికారుల హస్తం తప్పకుండా ఉంటది. ఏ పరిశ్రమలు కానివ్వండి, రహదారులు కానివ్వండి, ఇంకా ప్రాజెక్టులు కానివ్వండి, దేంట్లో అయినా రెవెన్యూ అధికారులే ఉంటారు. రెవెన్యూ అధికారులు ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రం మొత్తం రెవెన్యూ అధికారులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఒక కలెక్టర్ పై, ఒక జేసీ పై, ఒక ఆర్డీఓ పై, ఒక తహసీల్దార్ పై ఈ విధంగా దాడి జరగడం అంటే నిజంగా ఇది సాహిత్యమైన దాడులు చేయడం అనేది చాలా ఇది ఒక కుట్రపూరితంగా ఉందని మా బాధ, మా ఆవేదన పోలీసు మిత్రులు అర్థం చేసుకోవాలి. నిన్న అక్కడ మన డిఎస్పీ శ్రీనివాసరెడ్డి సార్ కూడా అక్కడ ఉన్నారు. వారు కూడా చాలా ఇబ్బందులు పడే సందర్భం మీరు చూశారు. జిల్లా కలెక్టర్ గారు, అదనపు కలెక్టర్ గారు, అక్కడ పోలీస్ అధికారులు, అలాగే కడా ప్రత్యేకాధికారి పైన, ముఖ్యంగా కడా ప్రత్యేకాధికారి పైన విచక్షణారహితంగా కొట్టడమైనను. అంటే మామూలుగా వారి యొక్క ఇబ్బంది ఏమైనా ఉంటే అధికారులకు చెప్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మా బాధ ఏంటంటే ప్రజల రూపంలో ఉన్న, ప్రజల ముసుగులో వచ్చిన సంఘ విద్రోహ శక్తులు ఏమన్నా అధికారులపైన దాడులు చేశారనే కోణం లోపల చాలా మంది ఉద్యోగులు